హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధా టైలర్స్ తెలుగు. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకుందామండి. 32 సైజెస్ అండి. మనం ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్ కొల మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెము లైనింగ్ బ్లౌజ్ సింక్ అవుతుంది కదా, అందువల్ల నార్మల్ బ్లౌజ్ అసలు తీసుకోకూడదు. నార్మల్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ని కొంచెం నీట్గా చక్కగా కొంచెం సర్దుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకుందామండి. ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 వచ్చింది. ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలిపితే మనం చెస్ట్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చండి. లేదంటే నడుము కొలతలోన నడుము కొలత తీసుకొని అది 4 భాగాలుగా చేసేసి అందులో ఒక భాగానికి 1 ఇంచెస్ కలిపినా సరే చెస్ట్ లూజ్ వస్తుందండి, సరిపోద్దండి. నడుము లూజ్ ఏమొచ్చి 32 ఇంచెస్ ఉంది. బ్లౌజ్ని కొంచెం నీట్గా సర్దుకోవాలండి, ఎందుకంటే లేదంటే కొంచెం తేడా వచ్చేస్తుంది కొలతల్లోనూ. నెక్ 9.5 ఉందండి. ఇదిగోండి, ముందుగా బ్లౌజ్ను కొలుచుకొని మెజర్మెంట్స్ ఒక దగ్గర రాసేసుకొని దాని ప్రకారం మనం కటింగ్ చేసుకోవాలండి. పేపర్ కటింగ్ చేస్తాను, ముందుగా చూడండి. ఎందుకంటే ఇది బిగినర్స్ కోసం కదా. బిగినర్స్ ముందుగా పేపరే ఎక్కువ కట్ చేయాలి, క్లాత్ల మీద కట్ చేయకూడదు. ఎందుకంటే చాలా క్లాత్లు కావాలి, వేస్ట్ అయిపోతాయి కదా. పేపర్లు అనుకోండి, 1 కేజీ పేపర్లు తెచ్చుకొని మనకు వచ్చే వరకు కట్ చేసుకోవచ్చు. ఇవ్వండి, నడుము లూజు ఇందాక 32.5 వచ్చింది కదా, అందులో 4వ భాగం మనం పెట్టుకోవాలి. మెడ వెడల్పు ఇది 5.5 తీసుకున్నానండి. ఎందుకంటే 32 సైజెస్కి 5.5 తీసుకోవాలి. 30 లోపు సైజెస్ ఉండేవి కొంచెం 5 తీసుకోవచ్చండి. ఎందుకంటే వీళ్ళకి మెడ కొంచెం జారిపోద్ది కదా, అందుకోసం కొంచెం వాటిని బట్టి కూడా మెజర్మెంట్స్ ఉంటాయండి. అవి చాలా ఉంటాయి. తర్వాత నేను చార్ట్ రూపంలో చెప్తానండి. ఇది లైన్గా గీట్లు గీసుకోవాలి. చంక రౌండ్ గురించి మనం ఇది 1.5 పెట్టుకోవచ్చండి. కొందరికి 1.5 కూడా పెడతారు. ఇదైతే 1.5 పెట్టానండి నేను ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవడానికండి. ఇది రౌండ్గా గీసుకొని మనం కట్ చేసుకోవచ్చు. లేదంటే దీనికి ఆర్మ్ స్కేల్ కూడా ఉంటుందండి, దాని ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. అదైతే కొంచెం నీట్గా వస్తుంది. ఇది పేపర్ మీదే కదా అనేసి నేను అలానే ఉపయోగించట్లేదండి. ఇది రోజు రౌండ్గా కట్ చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుందండి. ఇదిగోండి, నడుము 8.5 పెట్టాను కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసేసి 9.5 పెట్టుకోవచ్చండి. ఇది చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి. అక్కడ నుంచి మనం ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే ఆర్మ్ రౌండ్ మనకి ఎంత ఇందాక వచ్చింది, 8.5 వచ్చింది కదా, దానికి అది సెట్ అయిపోద్దండి. క్రాస్గా లైన్లు గీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, ఎందుకంటే వేరే స్టిచ్లు వేయడానికి. ఆర్మ్ రౌండ్ కొంచెం నీట్గా గీస్తూ ఉంటే మనకి అలవాటు అయిపోద్దండి, నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు అట్లా రౌండ్ గీసినాక ఇప్పుడు మళ్ళీ మనము
బ్లౌజ్కి ఎంత ఉంది ఆర్మ్ రౌండ్ అనేసి అది చూసుకొని మెజర్మెంట్ తీసుకుంటే వస్తుంది. 8.5 వచ్చింది నాకు. ఇందాక కొలతలో కూడా 8.5 వచ్చింది, మెజర్మెంట్లో కూడా. ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఇదిగో చూడండి 8.5 వచ్చింది. చాక్ పీస్తో గీసి చూపిస్తున్నానండి. పెన్తో అయితే కనిపించదు కదా అనేసి స్ట్రైట్గా లైన్లోకి 2 గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ గురించి జాకెట్ పొడవుని బట్టేసి ఈ డాట్స్ వేసుకోవాలండి. 4.5 పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి పొడవు. ఇది సైజుని బట్టి కూడా పొడవు పెడతారండి. చాలా సైజులు ఉన్నాయి. ఇవన్నీ డైలీ ఒకటి వీడియోలు చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నడుము పొడవు నుంచి 5 ఉందండి. నేను 1 ఇంచ్ కలిపేసి 6 ఇంచులు పెట్టాను. పైన మెడ 2.5 కట్ పెట్టుకున్నానండి. పైన 2.5 పెట్టినప్పుడు కిందని 3 పెట్టుకోవాలండి. అట్లా అయితేనే కొంచెం నీట్గా వస్తుంది రౌండ్. యూ షేప్లో ఉన్నప్పుడు అయినా సరే అట్లానే పెట్టుకోవాలి. రౌండ్ కొంచెం నీట్గా రావాలంటే పైన 2.5 పెట్టినప్పుడు క్రిందన 3 పెట్టుకొని కొంచెం క్రాస్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలండి, రౌండ్ తిప్పేసుకొని. ఇగోండి ఇట్లా కొంచెం క్రాస్గా పెట్టుకొని క్రాస్గా స్కేల్ పెట్టుకొని కొంచెం అట్లా గీసుకొని 6 ఇంచెస్ 6 ఇంచెస్ కార్నర్లో 6 ఇంచ్ పెట్టుకొని రౌండ్ గీసుకోవచ్చండి. అట్లయితే వెనక నెక్ బాగా వస్తుందండి నీట్గా. పేపర్ మీద కదండి కనిపించట్లేదు. బ్లౌజ్ మీద కట్ చేసి తర్వాత చూపిస్తాను మీకు. ఇట్లా కట్ చేసుకోవాలండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం స్లోగా కట్ చేయాలండి, లేదంటే రౌండ్ కట్ చేయబోయి పలక మెడ వచ్చేస్తుందండి. పలక మెడ కూడా తర్వాత మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో. ఇప్పుడు మొత్తం అట్లా కట్ చేసుకోవాలండి రౌండ్గా నీట్గా. ఒకే సైజు బ్లౌజులు ఎక్కువ వచ్చాయనుకోండి, ఇట్లా పేపర్ ఒకటి నీట్గా కట్ చేసుకొని ఉంచుకొని దాని మీద పెట్టేసి బిగినర్స్ కట్ చేసుకోవచ్చండి. మాటికి కొలిసేసి కట్ చేయకుండా ఒకే సైజు బ్లౌజులు వస్తాయి. అంతేనండి. రౌండ్ కొంచెం నీట్గా రావాలంటే చిన్నది సైజు కట్ చేసుకోవచ్చు. అది అక్కడ అడ్జస్ట్ చేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు అండి. అంతేనండి. అందరూ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని సైజుల బ్లౌజులు కటింగ్ కూడా చూపిస్తానండి, టిప్స్ కూడా చెప్తానండి. ఈరోజు బ్యాక్ పార్ట్ అయింది కదండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను, హ్యాండ్ చూపిస్తానండి.
బిగినర్స్ అయితే స్టార్టింగ్ పేపర్ మీద కట్ చేసుకోండి. పేపర్లో కేజీ కొనుక్కొని తెచ్చుకొని డైలీ కట్ చేస్తుంటే అలవాటు అవుతుంది. మనం ఎక్కడి వరకు స్టిచ్చింగ్ చేయాలో అవి డాట్స్ పెట్టుకోవచ్చండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. పేపర్ నీట్గా పెట్టుకొని ఇట్లా చూసుకోవాలండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. హ్యాండ్స్ కూడా కట్ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.